వెల్కమ్ టు ఎంజీటీవీ. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేట పరిసర ప్రాంతాల్లో దొంగల హల్చల్ చేస్తున్నారు. వ్యవసాయ పొలాల్లోని మోటార్ వైర్లను దొంగతనం చేస్తున్నారు. 14-15 తారీఖుల్లో సుమారు 20 పొలాల్లో వైర్లను దొంగిలించినట్లు రైతులు తెలియజేశారు. వేసవి కాలంలో పొలాలకు నిత్యం తడుపు ఇవ్వవలసిన సమయంలో దొంగలు వైర్లు దొంగిలించడం వల్ల రైతులు తీవ్ర నష్టం వాటిల్లిందని, దీనికి రిపేర్కు రైతుకు 3,000 రూపాయల వరకు అదనంగా ఖర్చవుతుందని రైతులు తెలిపారు. ఈ సమస్యపై పోలీస్ శాఖ వారు పాత నేరస్తులపైన నిఘా పెట్టాలని, అలాగే విద్యుత్ శాఖ వారు కూడా ఈ సమస్యను పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు భావిస్తున్నారు. కరెంటు ప్రాబ్లం వల్ల కానీ ఈ మోటార్లు దొంగలకు వైర్ కోసిపోవటం వల్ల కానీ ఇవన్నీ తెచ్చి మెకానికల్ చుట్టూ తిరిగి వేసుకోవటం వలన బాగా రైతులకు మాకు ఇబ్బంది అయిపోతుంది. ఇట్లాగే ఇప్పుడు ఎండలు ముదిరిన సమయంలో ఈ కరెంటు ట్రబుల్ ఒకటి, మళ్ళీ రోజువారీగా ఈ దొంగలు ఇట్లాగా పనులు ఇట్లాగ ఇబ్బందులు పెడతాం వలన పొలంలో వేసుకున్న ఆరుదడి పంటలు మొత్తం దెబ్బతింటుంది. దానివల్ల రైతుల పరిస్థితి చాలా దయనీయంగా మారి కష్టాలు పోలైపోతున్నాయి. ఈ దొంగలనే ప్రభుత్వం వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కనుక ఏదైనా నిఘా సంస్థలాగా ఏదో రోడ్లలో కొన్ని రోజులు కొంచెం నిఘా సంస్థలాగా నిఘాను ఏర్పాటు చేసి ఈ టీముని అనేది పట్టగలిగితే మళ్ళీ కొన్నాళ్ళ పాటు ఈ బెడద అనేది లేకుండా పోయింది. ఈ అంతకుముందు ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసిన వాళ్ళు కానీ సర్వీస్ వైర్లు కానీ 2-3 సార్లు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అలా సింపుల్గా ఏది పెద్ద యాక్షన్ అనేది లేకోకుండా వదిలిపెట్టడం వలన మళ్ళీ యథేచ్ఛగా ఎప్పుడు మామూలుగానే జరుగుతుంది. వాళ్ళకి పనిష్మెంట్ కనుక ఏదన్నా కొంచెం పెద్ద శిక్షల్లాగా కనుక పడితే ప్రభుత్వం నుంచి, కోర్టు నుంచి కానీ, పోలీస్ స్టేషన్ నుంచి కానీ వాళ్ళకి ఏదన్నా కన్సెక్షన్ కొంచెం భారీగా ఉంటే ఈ దొంగతనాలు ఆగితే కొంచెం రైతులు పూర్తిగా కోలుకోగలుగుతారు. ప్రజెంట్ అయితే ఈ రైతులందరూ ఒకరికొకరు పోయినవన్నీ చూసుకుని అట్లా ఉన్నారు. ఇంకా ప్రజెంట్ అయితే కంప్లైంట్ ఏమి ఇవ్వలేదండి. కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఎట్లా ఏంటి పొజిషను, ఇట్లా ఎవరు ఏంటి అనేది కూడా అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. ఈ దొంగల టీంని అయితే మాత్రం ఈ ట్రాన్స్ఫార్మర్లప్పుడు, ఈ వైర్లప్పుడు కూడా ఇంతకుముందు పూర్వంలో ఈ మధ్యకాలంలో పట్టుకున్న ఉన్నాయి. కానీ పోలీసు వాళ్ళకి అప్పచెప్పినప్పుడు ఉన్నది. కానీ వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఏమి లేకుండా మళ్ళీ వదిలిపెట్టడం వలన ఇట్లాగే మళ్ళీ ఎక్కువగా పెరిగిపోయింది దొంగతనం. సుమారు ఒక్కొక్క రైతుకు వచ్చి 3,500 నుంచి 7,000, 7,500 నుంచి 9,000, 9,500 అట్లాగా ఉంటుందండి. ఈ 9,500 ప్రతిసారి ఒక నెల ఆగుతున్నారు, మళ్ళీ వేసుకుంటే మళ్ళీ లేదంటే నెలలోనే 2 సార్లు జరుగుతుంది. ఇట్లాగా లేదంటే రెండో నెలలో మళ్ళీ మొదలైపోతుంది. ప్రతిసారి ఇట్లా 6,000, 5,000, 9,000 అంటే ఈ రైతుకి ఇప్పుడు పడే కష్టాల వల్ల ఈ మోపైపోతే రైతుకి పెద్ద భారంగా మారిపోయింది. ప్లస్ ఇది పొలాల్లో మేము కౌలు చేసుకునే రైతులం కాబట్టి ఇప్పుడు ఈ కరెంటు సమస్య ఏది వచ్చినా ముందు మోటార్ల సంగతి మాకేం సంబంధం లేదని చెప్పి పొలంగల రైతులు చెప్తారు. ఆ రోజు ఏమన్నా 500, 300 చిన్న ఏదైనా ఫీజులు కానీ ఇట్లాంటివి పోతే వేపిస్తామని చెప్పి మేము కౌలు రైతుగా ఆశపడి ఏదో ఒప్పుకుంటాం. ఇప్పుడు ఇవాళ అది 500, 300 పోయి 10,000 అయినా, 9,000 అయినా, 8,000 అయినా మాకేం సంబంధం లేదు కానీ పొలం రైతులు అంటారు. కౌలు చేసుకునే రైతులకి మాత్రం ఇది తీవ్ర ఇబ్బందిగా మారింది. గవర్నమెంట్ పరంగా దీన్ని ఏదన్నా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఏదన్నా టీం ద్వారాగా కొంచెం ఈ దొంగతనాలు అరికట్టే తప్ప, లేకపోతే పొలాల్లోకి పోయి ఇంకా ఏదో పంట పండించుకుందని ఆశ కూడా చచ్చిపోయింది మాలో. ఇట్లాంటి పరిస్థితులకు ఏ రైతు, కౌలు రైతు అనేవాడు బతకటం కష్టంగా మారిపోయింది. ప్లస్ కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కౌలు రైతులకి కౌలు కార్డులు డబ్బులు ఇస్తామని ఫస్ట్లో 1 సంవత్సరం అయితే చేశారు. కానీ తర్వాత అది అందరికీ కౌలు కార్డులు ఉన్నాం. మేము కౌలు కార్డులు పక్కాగా చేయించుకున్న రైతులకు కూడా మాకు కౌలు డబ్బులు పడిన ఇంకా మిగతా టైం మొత్తం కూడా పడలేదు ఇప్పుడు వరకు. ఆ కౌలు కార్డులు పగడబందీగా ఫస్ట్ సంవత్సరం అమలు చేసిన ప్రకారంగా ఈ నిరంతరంగా ప్రతి సంవత్సరం కౌలు రైతులను కనుక ఆదుకోగలిగితే ఒక్కొక్క రైతు వచ్చి 100 మందికి అన్నం పెట్టగలిగే రైతు ఉంటాడు. ఆ 100 మందికి అన్నం పెట్టగలిగే రైతు గవర్నమెంట్ కూడా దానికి రైతు వల్ల గవర్నమెంట్కి తోడ్పాటు వెన్నుముక. కానీ రైతునే మర్చిపోయి వాళ్ళ అన్నిటికీ పట్టించుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ భారతదేశం అయినా సరే అంధకారణం లాగా అయిపోద్ది తప్ప దాంట్లో ముందుకెళ్ళటం అంటే ఏ పరిస్థితిలో నడవదు.